నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప 7 రోడ్స్ ఎంఆర్ఓ ఆఫీసు వెనకాల మనం చూసుకుంటే శ్రీ శ్రీ నాగక్షేత్రం అని ఉందన్నమాట. ప్రతి నెల 2వ మంగళవారం మనం చూసుకుంటే ఇక్కడ అన్నదానం మరియు రాత్రి వేళ టిఫిన్లు కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడే పూజ అయిపోయిందన్నమాట. జనాలు కూడా పూజ నుంచి వచ్చి క్యూ లైన్లో అయితే నిల్చొని ఉన్నారు. అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే పెడుతూ ఉన్నారు. ఉప్మా, చట్నీ, ఊరగాయ అయితే పెడుతూ ఉన్నారు. అలాగే మీరు కడపలో ఉన్న వారికి అయితే తెలిసి ఉంటుంది ఇక్కడ ఎలా పూజలు జరుగుతాయని చెప్పేసి. నాగక్షేత్రం అనమాట. ముందు చిన్న గుడిగా ఉండేది, ఇప్పుడు పెద్ద గుడి అయిపోయింది. చాలామందికి ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఉంది కదా కడపలో, మనకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఆ పక్కనే లోపలికి వచ్చినామంటే కానీ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. అలాగే వచ్చిన భక్తులకైతే ఉప్మా, చట్నీ, అలాగే ఊరగాయ అయితే పెడుతూ ఉన్నారు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే ఇక్కడ ఊహించిన సంఘటన ఏంటంటే ఉన్నట్లుండి అయితే వాన పడడం జరిగిందన్నమాట. బయట టిఫిన్ పెడుతూ ఉంటే వాన పడి ఉరుములు మెరుపులతో వాన అయితే స్టార్ట్ అయిపోయింది. దీంతో అందరూ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనైతే బయట చూడండి చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. నేను ఇంకా ఏం తిందాంలే అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేసాను అనమాట. కానీ దేవుడి ప్రసాదం నా దగ్గరికి అయితే రావడం జరిగింది. వాన పడిందని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి బయట అంతా చినుకులు పడుతూ ఉన్నాయి. ఇక్కడైతే మేము వేచి ఉన్నామన్నమాట. లోపలైతే టిఫిన్లు పెడుతూ ఉన్నారు. నేనైతే అక్కడ వాన ఎక్కువైపోవడంతో వచ్చేసాను. అలాగే ఆటోలో కూర్చొని ఉంటే మా తమ్ముడైతే తీసుకొని వచ్చి దేవుడి ప్రసాదం తినని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్తూ ఉన్నాను, టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఉప్మా, చట్నీలోకి కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.